నేటి ప్రశ్నపత్రం లీకేజ్ నిరసనగా విద్యార్థి సంఘాల ఐక్య వేదికకు పిలుపునిచ్చిన విద్యార్థి సంస్థలు బంద్ విజయవాడలో పాక్షికంగా జరుగుతోంది. ప్రధానంగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. అయితే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ మీట్ కార్యక్రమం ఇవాళ కూడా నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. బంధు అని చెప్పి విద్యార్థి సంఘాలన్నీ పిలుపునిచ్చాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా తెరిచే ఉన్నాయి. మనం చూడొచ్చు, విజయవాడలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో మనం ప్రెసెంట్ అయితే ఉన్నాము. ఇక్కడైతే వాళ్ళకి చూస్తే గనక ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ పేరెంట్స్ మీటింగ్, మెగా పేరెంట్స్ మీటింగ్ ఏదైతే ఉందో దానికి కావాల్సినటువంటి సన్నాహాలు అయితే చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి లోపల పిల్లలందరికీ కూడా బంద్ అని కానీ మాత్రం ఎక్కడ చెప్పినటువంటి పరిస్థితి లేదు. బంద్ అని ఏమైనా చెప్పారన్నా? బంద్ అని ఏం చెప్పలేదు. సో పిల్లలు కూడా బంద్ అని వాళ్ళకేం తెలియదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవాళ విద్యార్థి సంఘాలన్నీ కూడా బంద్కు పిలుపునిచ్చాయి. అటువంటి ఎఫెక్ట్ ఏమైనా ప్రభుత్వ పాఠశాలల మీద ఉంది? ఇంతవరకు అయితే మాకు వారు వచ్చేసి ఏమి కూడా బంద్ చేస్తున్నామని చెప్పలేదండి. అంటే దేశవ్యాప్తంగా ఇది కార్యక్రమం కాబట్టి వారు ఈ రాష్ట్రాన్ని కూడా ఎంచుకుని ఉంటారు. కాకపోతే గవర్నమెంట్ ముందస్తుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చాకౌట్ చేసింది. తర్వాత వాళ్ళు బంద్ పిలిపించారు. కానీ రాత్రి ఢిల్లీ స్థాయిలో జరిగిన చర్చల ద్వారా ఈ బంద్ అనేది కొంచెం ప్రభావం తగ్గిద్ది అనుకుంటున్నాను. అయినా కానీ వారు వచ్చినా కానీ మేము మధ్యాహ్నం వరకు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేస్తున్నాం. కాబట్టి అంటే ఒకవేళ వాళ్ళు కనుక బంద్కు పిలుపునిచ్చారు కాబట్టి బంద్ కోసం వాళ్ళు వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? బంద్కి మీరు సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఎటువంటి పరిస్థితి? మేము పై అధికారుల యొక్క ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము, బంద్కు మినహాయింపు ఇవ్వమని కోరుకోవడం అనేది జరుగుతుంది. మధ్యాహ్నం 12 వరకు వీళ్ళకు అవకాశం ఇవ్వాలి అని కోరతామని అయితే మాత్రం ప్రిన్సిపాల్ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ ప్రభుత్వ పాఠశాల.